హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే అమ్లా డైరీస్. రైట్ మనం సౌత్ గోవాలో ఉండే ఎయిర్పోర్ట్కి నియర్ బై బాగ్మోలో బీచ్ ఉంటుంది. సో అక్కడికి ఒక హార్ట్ షేప్లో ఒక లేక్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్కి వచ్చాము. సో మీరు గూగుల్ మ్యాప్స్లో హార్ట్ షేప్ లేక్ ట్రెక్ అని కొట్టండి బాగ్మోలో దగ్గర. సో ఈజీగా వస్తారు. అండ్ 4 వీలర్స్ వస్తే ముందే ఆపేసుకోవాలి. 2 వీలర్స్ ఈ వేలో కూడా వెళ్ళొచ్చు, బట్ రోడ్ అనీవెన్గా ఉందని చెప్పేసి మేము అక్కడే ఆపేసుకున్నాం. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ట్రెక్ చేయాలి. సో ఈ వీడియోలో మీకు ఆ హార్ట్ షేప్ లేక్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లేక్ కోసమని ట్రెక్ చేస్తే నాకేందో బీచ్ సౌండ్ వినిపిస్తుంది. ఈ ప్లేస్కి ఆఫ్ సీజన్లో వెళ్ళాను. ఫస్ట్ కనిపించిన వ్యూ ఇదే అనమాట. ఒక్కసారి చూడగానే వావ్ అని ఫీల్ అయిపోయాను. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అండ్ డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీబడి టు విజిట్ దిస్ ప్లేస్. అంత నచ్చేసింది నాకైతే. నేను అట్లా స్లోగా నడుచుకుంటూ వెళ్ళగానే ఆ వ్యూస్ని చూసి చాలా మెస్మరైజ్ అయిపోయాను. ఈ ప్లేస్ వరకు 2 వీలర్స్ అయితే వచ్చేవచ్చు. కొంచెం రోడ్ ఒకటి అనీవెన్గా ఉంది, అది చూసుకోండి. అండ్ ఇక్కడికి రాగానే లేక్ అట్ సైడ్ ఉంది, చూపిస్తా. బట్ బిఫోర్ దట్ మొత్తం సముద్రం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే, అట్ సైడ్ ఉండే బీచ్ అండ్ అక్కడున్న కోకోనట్ ట్రీస్ ఒడ్డు అంతా కనిపిస్తుంది. చూడండి ఆ స్ట్రెచ్ అంతా. ఈ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ సన్సెట్ అమేజింగ్గా ఉంటుందని అయితే అర్థమైంది. సన్సెట్ టైంకి వచ్చాం, బట్ నేను ఇక్కడ నుంచి వేరే బీచ్కి వెళ్తాను. ఐ డోంట్ నో సన్సెట్ వరకు ఇక్కడ ఉంటానో లేదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ కింద మొత్తం బ్లాక్ కలర్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. దట్ లుక్స్ అమేజింగ్. సౌత్ గోవాలో ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఇదంతా పెద్ద హ్యాపెనింగ్ ప్లేస్ కాదు. అందరూ లైక్ డిఫరెంట్ బీచెస్కి వెళ్తారు. సో ఇక్కడ ఉండే ప్లేసెస్ని మిస్ చేస్తారు కాబట్టి అందుకే ఇది పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది లోకల్స్ వాళ్ళు వెళ్ళి కింద ఫిషింగ్ చేస్తున్నారు. దాంతో అంటే ఉంటుంది కదా ఫిష్ని పట్టే స్టిక్, వాట్ ఇట్ కాల్, ఐ డోంట్ నో. సో దాంతో ఫిషింగ్ చేస్తున్నారు, బోట్స్లో కాదు. డూ యూ బిలీవ్ నేచర్ కెన్ హీల్ యూ? సో ఈ ప్లేస్ నాకు అలా అనిపించింది. లైక్ ఆ కొబ్బరి చెట్లు, క్లిఫ్ పై నుంచి అరేబియన్ సీ వ్యూ అండ్ ఆ కలర్స్, వామ్ బ్లూ కలర్, అసలు ఎంత బాగుందంటే స్కై వాటర్ని ఎట్ ఎ టైం చూస్తూ సన్సెట్ అవ్వడానికి రెడీగా ఉంది. ట్రస్ట్ మీ, ఈ ప్లేస్ని మిస్ చెయ్యకండి. మరీ ఇంత చెప్తున్నాను అని అంటే దెర్ ఈస్ సంథింగ్ మ్యాజిక్ ఇన్ దిస్ ప్లేస్. సో మనం వచ్చేసిన లేక్ ఇదే హార్ట్ షేప్లో ఉంది. సో ఇది ఆఫ్ సీజన్ టైం కాబట్టి జనాలు ఎక్కువ లేరు, లైక్ కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆన్ సీజన్లో మేబీ ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ ఈ ప్లేస్లో ఈ లేక్ ఒకటే కాదు, ఈ లేక్కి ఆపోజిట్లో మొత్తం సముద్రం అమేజింగ్ వ్యూతో సన్సెట్ కనిపించబోతుంది. ఒకసారి అది చూడండి. సో గాయ్స్, ఇక్కడ హార్ట్ షేప్ చూడండి. సో ఆ పైకి ఎక్కితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. కోకోనట్ ట్రీస్ అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కోకోనట్ ట్రీస్ వ్యూ అండ్ ఈ అరేబియన్ సీ వ్యూ అండ్ ఈ చిన్న లేక్, చాలా పీస్ఫుల్ వైబ్స్. రాగానే మనసుకి అట్లా పీస్ఫుల్గా అనిపించేసింది.
ఇది కూడా నా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. మెస్మరైజింగ్ ఉంది. ఈ ఎంటైర్ వ్యూ ఎలా ఉందంటే ఇట్స్ లైక్ పెయింటింగ్ ఫీలింగ్ వచ్చింది. అమేజింగ్ గా. ఈ ప్లేస్ మాత్రం మెస్మరైజింగ్గా ఉంది. ఐ పర్సనలీ గోవా వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్కి రావాలి అని నేను చెప్తాను. బికాస్ ఇక్కడ జనాలు ఇక్కడుండే హోటల్స్లో ఉండే వాళ్ళే వస్తున్నారు. చాలామంది టూరిస్టులు అయితే లేరు. బట్ లేక్ హార్ట్ షేప్లో ఉన్నది ఇంకా పైకి వెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. బట్ కింద నుంచి కూడా కనిపిస్తుంది కానీ వీడియోస్లో ఫొటోస్లో మనం క్లియర్గా చూపించలేము. ఆ లేక్ కన్నా చాలా బ్యూటిఫుల్గా నాకు నచ్చింది. ఈ ఎంటైర్ వాటర్ బాడీస్తో నిండిన వ్యూ, కొబ్బరి చెట్లతో మొత్తం సముద్రం మొత్తం కనిపిస్తుంది. లైక్ లిటరలీ చాలా బాగుంది. ఈ ప్లేస్లో సన్సెట్ మెస్మరైజింగ్. ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అలాంటివి ఏమి ఉండవు కానీ పీస్ఫుల్గా యూ కెన్ ఎంజాయ్. అసలు ఈ ప్లేస్ సౌత్ గోవా కామ్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నారు కదా. ఈ ప్లేస్ కరెక్ట్గా ఆ వర్డ్స్కి యాప్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆర్జే అమలా డైరీస్. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కమెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్